ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు మకర సంక్రమణం అని మనం పిలుచుకుంటూ ఉంటాం. రవి మకరంలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం, సూర్యుడు మకరంలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అని మనం అంటాం. ఈ రోజు నుంచి మనకి ఉత్తరాయణ ప్రయుక్తం పుణ్యకాలం ప్రారంభం అవుతుంది అని చెప్పబడుతుంది. ఇక్కడి నుంచి మనం ఉత్తరాయణం, ఇప్పటి వరకు మనం దక్షిణాయనంలో ఉన్నాం, ఇప్పుడు నుంచి కూడా ఉత్తరాయణం. అయితే ఈరోజు పితృదేవత ఆరాధన చేయడం అనేటటువంటిది విధిగా వస్తుంది. ఈరోజు పితృదేవతలను ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. రేపు కనుమ పండుగ, అంటే అమ్మవారికి రేపు ఎవరైతే అర్చన, గోపూజ చేసి గో ప్రదక్షిణ చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందగలరని ప్రార్థన. ఈరోజు ప్రాతకాలమే అమ్మవారికి విశేషంగా అర్చనలు జరిపించి దర్శనం ఇవ్వడం కూడా జరిగింది. విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారి యొక్క బాలాలయంలోనే చాలా భక్తులు తాకిడి ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందరూ కూడా సంక్రాంతి జరుపుకొని, కనుమ జరుపుకొని అందరూ కూడా అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు అని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ జై పైడిమాంబ.